అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఇంటి పరువున గుప్పెట్లోకి వచ్చింది. ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావురా? ధైర్యంతో కాదు, మిమ్మల్ని షేక్ చేసే సాత్వికంతో వచ్చా. ప్రాసలు పంచులు లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తే మీ పెద్దమ్మాయికి ఆడికి అసలు పెళ్ళే అవలేదు. ఈ హైదరాబాద్ అయిన ఎక్కడ? రండి సార్, రండి సార్, రండి. మీరు ఉండాలి, మీరు ఉండాలి, మీరు ఉండాలి. ఈయన సెల్లుల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి 50 లక్షలు కట్నం తీసుకొని ఏకంగా అమెరికా పారిపోయాడు మీ అల్లుడు గారు, అలియాస్ మీ అమ్మాయి తెచ్చిన దొంగ మొగుడు. గోవింద్ గారు, జరిగిందంతా నేను మీకు తర్వాత చెప్తానండి. దయచేసి పెళ్లి ఆపకండి ప్లీజ్. నాకంతా తెలుసు సుబ్రహ్మణ్యం. నా చెల్లెలు తప్పు చేసింది. ఇప్పుడు తను తప్పు తెలుసుకుంది. నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. కానీ ఒకసారి సుబ్బో, నా చెల్లి పెళ్లి జరిగితేనే నీ చెల్లి పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇంకోసారి తోక జాడించకుండా మగ పెళ్లి వాళ్ళ వైపు నుంచి నరుక్కొచ్చా. ఇంతకు మించి నాతో ఇంకేం మాట్లాడించుకో. చూసారా, హీరోల కాళ్ళు ఎగరేసేవాడు కాళ్ళు అట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి రెడ్డప్ప గారు, ఆ రోజు నేనేదో దొంగ పెళ్లి చేసుకున్నానని చెప్పి చెప్పులతో కొట్టించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. మరి ఇవాళ దొంగ కాపురం చేసి నీ జంటను ఊళ్ళోంచి వెళ్ళేస్తారా? శశి, నా సంవత్సరంలోనే ఇదంతా జరిగిందని చెప్పి మీరే ఊరేసుకుంటారా? ఏంటి సుబ్రహ్మణ్యం, వాడనేసి మాట్లాడుతుంటే మాట్లాడవే? వాడు చెప్పేది అబద్ధమని ఒక్క మాట చెప్పాడు. వాడిని ఇప్పుడే నరికి పారేస్తాం. ఆగండి సుబ్రహ్మణ్యం, నువ్వు మోసం చేసావో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం అబద్ధాలతో ఆడపిల్లని అత్తారింటికి పంపలేను. కాబట్టి మాట్లాడు. నేను చెప్తాను పెదనాన్న. ఈ సమస్య నాతోనే మొదలైంది, సమాధానం కూడా నాతోనే మొదలవ్వాలి. నేను ప్రేమించి అమెరికా వెళ్ళింది సుబ్రహ్మణ్యం కోసం కాదు. ఆ క్షణంలో మీరందరూ గుర్తొచ్చారు. ఏడుపు తన్నుకొచ్చింది. కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మని పట్టుకొని ఏడవాలనిపించింది. కానీ ప్రేమించానని చెప్పడానికి వచ్చిన ధైర్యం, ప్రేమలో మోసపోయానని చెప్పడానికి రాలేదు పెద్దమ్మ. అప్పుడే సుబ్రహ్మణ్యం నాకు ధైర్యం చెప్పాడు, ధైర్యంగా ఉండటం నేర్పాడు. చెల్లి పెళ్ళని తెలియగానే నిజం చెప్పమన్నాడు. నిజం చెప్పడానికే వచ్చావు. కానీ మిమ్మల్ని ఇక్కడ చూశాక నా చెల్లికి ఇంత మంచి సంబంధం దక్కకుండా పోవచ్చని భయపడ్డాను. మేం చేసిన తప్పుకి దయచేసి నా చెల్లెలకి శిక్ష వెయ్యొద్దు. దయచేసి ఈ పెళ్ళ ఆపద్దు. అవును అంకుల్, ఏ శిక్ష వేసినా మాకు వేయండి. గోవింద్ గారు, ఈ పెళ్ళాయికి మీరు ఏం చెప్తే అది చేస్తానండి. నా వల్ల ఈ పెళ్ళి ఆకూడదండి ప్లీజ్ సార్. నీ పేరేంటి? బియ్యం బుజ్జి. ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడన్నా చూసావా? మరి అదేగా చెప్తుంది. ఆస్తులు మాత్రమే పంచుకునే అన్నదమ్ములున్న ఈ ప్రపంచంలో తమ్ముడు పిల్లల్ని కన్నబిడ్డలా చూసుకునే పెదనాన్నలు, బాబాయిలు, నగల దగ్గర, చీరల దగ్గర, చివరికి మొగుళ్ళ దగ్గర కూడా పోటీ పడే అక్క చెల్లెలున్న ఈ రోజుల్లో అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క పడే ఆరాటం. ఇకపోతే మా బంగారం నిజంగా బంగారమే. నువ్వు చెప్పిన అబద్ధం నిజమైతే బాగుండనిపిస్తుందయ్యా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. అందుకే మేము సుబ్రహ్మణ్యాన్ని ఇడిచిపెట్టడానికి ఇష్టపడలే. మా అయ్యకి నచ్చిన క్వాలిటీస్, మా చెల్లికి నచ్చిన మ్యాటర్స్ ఉన్నాడు. అన్నట్టు మీరందరూ కూడా నా చెల్లి పెళ్లికి రావాలా? ఏమ్మా, నీ ఫ్రెండ్ నీ గురించి అంత కష్టపడింది కదా, నువ్వే దగ్గరుండి పెళ్లి కొడుకుని చేయాలా ఏంది? నువ్వు పెద్ద కర్నూలు కింగ్వి, వీడో పెద్ద హైదరాబాద్ డాను. ఎక్కడ ముగ్గెయ్యాలో ఎక్కడ పెగ్గెయ్యాలో తెలిసిన వాడు ఈ చింతకాయ. సుబ్రహ్మణ్యం